హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. వెల్కమ్ టు యుక్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి, గివింగ్ మీ మోటివేషన్. చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారండి. H1B వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీని మీద ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, బట్ స్టిల్ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ప్రెసెంట్ H1B వీసా ఉంది, వచ్చింది, ఇండియాలోనే ఉన్నారు. అంటే కైండ్ ఆఫ్ స్టక్ అయిపోయారు వాళ్ళు. అంటే వెళ్ళాలా వద్దా, వెళ్దామంటే కన్సల్టెంట్ రావద్దు అంటున్నాడు కొంతమంది, వస్తే రిస్కా లేదా జాబులు వస్తాయా రావా అని కొంతమంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కేవలం మోటివేషన్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను, కానీ జరిగే పరిస్థితులు మాత్రం ఎవరివి వాళ్ళకే ఉంటాయి. సో ఇంకా మనం టాపిక్లో మాట్లాడుకుంటే ఏంటంటే, H1B వీసాలు వచ్చినాయట. మొన్న ఒక తను ఫోన్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో, సార్ ఇట్లా కన్సల్టెంట్ రావద్దు అంటున్నాడు, కానీ నాకు వెళ్ళాలని ఉంది, ఇక్కడ ఇండియాలో జాబ్ ఉంది కానీ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాం, మరి వెళ్తే ఓకేనా కాదా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ ఒకటి చూసుకోండి. నేను రియాలిటీ చెప్తా, హానెస్ట్గా చెప్తా. ఏ వచ్చి జాబులు పోగొడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అది ఏ వల్ల పోతుందా, లేకపోతే మనకి వర్త్ లేకపోతుందా, లేకపోతే స్కిల్ అప్డేట్ చేసుకోలేకపోతే జాబులు పోతున్నాయా, కంపెనీకి మనం అవసరం లేదా, ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ మే బి లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. అది ఒకటి. రీసెంట్గా చూశారు కదా, మైక్రోసాఫ్ట్ కూడా పెద్ద ఎత్తున లే ఆఫ్స్ అయితే చేసింది. దట్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి జాబ్స్ కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళు జాబుల కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నారు. వాళ్ళు ఒక 3 years పాటు H1B లాటరీలు వేసుకుని ఉంటారు కదా వాళ్ళు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరైతే లే ఆఫ్స్లో బయటకు వచ్చారో వాళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళందరితో కాంపిటీషన్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ H1 మీద వెళ్ళి ట్రై చేసేవాళ్ళు అనమాట. ఎవరి లక్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేమండి. ఏ నాలెడ్జ్ లేనోడు మంచి జాబ్ కొట్టచ్చు, బాగా టాలెంట్ ఉన్నాడు ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవచ్చు. సో దీనికి పర్టికులర్ ఇది అనేది లేదు. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళి ట్రై చేస్తాను అంటే, మీరు రిస్క్ తీసుకుని నేను జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళి నేను జాబ్ ట్రై చేసుకుంటా, నాకు ధైర్యం ఉంది, వస్తుంది అనుకుంటే ఐ విల్ ఎంకరేజ్ యూ, గో అహెడ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, రిస్క్ అనేది ఎక్కడ లేదు చెప్పండి లైఫ్లో. లిటరల్లీ మొన్న హైదరాబాద్లో వర్షం వచ్చింది, మొత్తం రోడ్లన్నీ నీళ్ళే. బయటకు వెళ్ళినోడు ఇంటికి తిరిగి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలా చాలామంది నీళ్ళల్లో పడి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. సాయంత్రం ఇంటికి వస్తాడు అనుకున్న టైంలో రాని వాళ్ళు ఉన్నారు. ప్రతి చోట రిస్కే. నిలబడితే రిస్క్, కూర్చుంటే రిస్క్. హైదరాబాద్లో జాబు ఉన్నా పోనీ ఐటీ జాబ్ ఉంటుందో పోద్దో రిస్క్. లే ఆఫ్లు చూసారు కదా, TCSలో లే ఆఫ్. ఎక్కడ చూసినా లైఫ్లో చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగి పెద్దయి ఉద్యోగం చేసి ఈవెన్ పోయే వరకు కూడా లైఫ్లో ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఏ రిస్క్. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక రకంగా. అంటే బయటకు వెళ్తాము, అదొక స్టోరీ ఉంటుంది చూసారా, ఏదో రాజుని తీసుకెళ్ళి అద్దాల మేడలో పెడితే పాము గారు వస్తుందని చెప్పేసి పాము గారు అవ్వకుండా చుట్టూ పెట్టేసి రాజు కొడుకునో సంబడి చివరికి ఏమైందంటే అద్దాల మేడ మించి పొరపాటు కింద పడి 7 అంతస్తుల మించి కింద పడి చనిపోయాడంట. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్, మనం ఏం చేయలేం. కాబట్టి అలాగ భయపడుతూ కూర్చోకూడదు. రిస్క్ తీసుకుంటారా, వెళ్ళి ట్రై చేస్తారా, ట్రై చేయండి. మహా అయితే ఏమవుతుంది, రాదు జాబు, వెనక్కి వచ్చేసేయండి. బట్ వన్ థింగ్ మీకు క్లారిటీ ఏముంటుంది తెలుసా, నేను ట్రై చేశాను, అమ్మాయ రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ రిలాక్స్ అయిపోతుందండి. ఇక్కడ ఏది ఉంటే అది చేసేసామంటే ఇక్కడ రిలాక్స్ అయిపోతుంది. ట్రై చేయలేదు, ట్రై చేయనప్పుడు 2 రకాల మైండ్ సెట్తో ఉంటాయి. ఒకటి, జాబులు ఎట్లా లేవు కదా, మనం వెళ్ళినా పెద్ద పీకేది కూడా ఏం లేదు అని మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుంటాం. సెకండ్ సైడ్, ఇంకో సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మన మైండ్లోనే వెళ్ళింటే జాబ్ వచ్చేనేమో, వాడు సెటిల్ అయ్యాడు, వీడు సెటిల్ అయ్యాడు, వాడికి పోగానే జాబ్ వచ్చింది, వీడికి పోగానే జాబ్ వచ్చింది అని ఉంటుంది. ఈ 2 మైండ్ సెట్లని మనము కాంప్రమైజ్ చెయ్యలేక ఆ రెండింటి మధ్య మనం మానసికంగా నలిగిపోతూ సగం మైండ్ అక్కడ ఉంటుంది, సగం మైండ్ ఇక్కడ ఉంటుంది, సగం మైండ్ ఉద్యోగం మీద ఉంటుంది. అంటే ముక్కలు చేస్తాం మైండ్ని, ఎక్కడా కూడా బ్యాలెన్స్ చేయలేమన్నమాట. కాబట్టి ఏంటంటే, డబ్బులు మీకు ఉన్నాయి అంటే ఒక టైప్ ఆఫ్ రిస్క్, డబ్బులు లేవు అప్పు చేసి వెళ్ళాలంటే ఇంకో టైప్ ఆఫ్ రిస్క్. ఈ 2 రిస్కుల్లో ఎట్లయినా సరే జాబ్ వచ్చి సక్సెస్ అయితే మీ వెనక 10 మంది నిలబడతారు. ఫెయిల్ అయితే మాత్రం మీ ముందు 100 మంది ఉంటారు తిట్టేవాళ్ళు. బట్ మానసిక ధైర్యం అంటే, ఎవ్వడు ఏమన్నా నాకేం ప్రాబ్లం లేదు, నేను వెళ్తా,
ట్రై చేస్తా. జాబ్ వచ్చిందా హ్యాపీ, ఫ్యామిలీని తీసుకొని వెళ్తా. ఫ్యామిలీ లేదనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత సెటిల్ అవుతాం, పెళ్లి చేసుకుంటారు, అది వేరే విషయం. లేదు పోతాము, 2 నెలలు వెళ్తాము, ట్రై చేస్తాము, జాబ్ రాలేదు, మా అయితే 4 లక్షలు 5 లక్షలు పోయినా సంపాదించుకుంటా లైఫ్లో అంత చేతగా ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పు తీర్చలేమా అనే ధైర్యం కనుక మీకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చి నేను జాబ్ ఎత్తుకుంటా, నాకేం ప్రాబ్లం, నాకు స్కిల్ ఉంది 100%, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చినా సరే నాకు జాబ్ వస్తుంది కాన్ఫిడెంట్ మీకుంటే వెళ్ళండి. కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నో సెకండ్ థాట్. ఈ విషయంలో ఎవరైనా కానీ సలహా కరెక్ట్గా ఇవ్వలేరండి, 100% ఇవ్వలేరు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు వెళ్ళండి జాబులు దొరుకుతాయి అని చెప్పి మీరు వెళ్ళిన తర్వాత జాబులు దొరకలేదు అనుకోండి, అరే అనవసరంగా ఆడు చెప్తే వచ్చినా నాకు జాబ్ దొరకలేదు, ఇప్పుడు అంత లైఫ్ ఆగమైపోయింది, అక్కడ జాబ్ పోయింది ఇక్కడ జాబ్ పోయింది, అటు ఇటుగా అక్కడనే ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయిపోయింది, వాడిని అడగకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. అదే అడిగి వాడు లేదురా ఉన్నాయి మంచి జాబులు ఉన్నాయి పర్లేదు, నువ్వు కొద్దిగా స్కిల్ ఏదో అప్డేట్ చేసుకుని అని రాగానే జాబ్ వచ్చింది అనుకోండి, అరచు నువ్వు చెప్పబట్టే వచ్చిందిరా, లేకపోతే నేను అక్కడ ఇంకా కొట్టుకుంటుండేవాడిని ఆ 10 లక్షలు 20 లక్షల జాబ్తో అనుకుంటాం. కాబట్టి మీకు ఏది కరెక్ట్ ఏది కాదు, ఎవడు కరెక్ట్ ఎవడు కాడు, సలహా ఇచ్చినోడు ఒక్కోసారి శత్రువు అవ్వచ్చు, లేదు ఆ సలహా వర్కౌట్ అవుతే వాడే మనకి ఏమంటారు శ్రేయోభిలాషి, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే వాడిని ఆకాశానికి ఎత్తేస్తాం. ఆ జాబ్ 6 నెలల తర్వాత పోయింది అనుకోండి, అప్పుడు రోడ్డున పడ్డాం అనుకోండి, ఒక 3 నెలలు జాబ్ లేదు, 4 నెలలు జాబ్ లేదు, 6 నెలలు జాబ్ లేదు, మా అనవసరంగా వచ్చాను ఆయన, అక్కడ ఇండియాలో ఉంటే ప్రశాంతంగా జాబ్ ఉంది, సొంత ఇల్లు ఉంది, డబ్బులు ఖర్చు తక్కువ, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. బట్ అట్లీస్ట్ మీకు ఇక్కడ ఉన్నది క్లియర్ అయిపోయింది, వెళ్ళారు ట్రై చేశారు, వస్తే సక్సెస్ అయ్యారు, ఫైన్, రాలేదు జస్ట్ ఫైన్, ప్యాక్ యువర్ బ్యాగ్స్, గో బ్యాక్. ఆల్వేస్ దెర్ ఈస్ ఎ ప్లేస్ అండి. మీకు అమెరికా వెళ్ళి సక్సెస్ కాలేదు, మళ్ళీ ఇండియా వస్తాము, బతుకుతాము, వస్తే ఐటీ జాబ్ చేసుకుంటాము, లేదంటే బిజినెస్ చేసుకుంటాము, లేదంటే ఇంకోటి చేసుకుంటాము. కావాల్సింది ఏంటంటే మానసిక ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ధైర్యం కూడా దేనికి, మనల్ని మనం కన్విన్స్ చేసుకోవటానికి కాదండి, ఎదురుంగోడు కన్విన్స్ చేసుకోవడానికి. మన కల్చర్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా, ఎదుటోడు ఎప్పుడు పడతాడా అని 10 మంది ఇలా కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. లేదు ఎదుటోడిని ఎప్పుడు ఒక మాట అందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదుటోడు ఎప్పుడు దొరుకుతాడా మనకి, వాళ్ళు నెగిటివ్స్ బయటకు దిద్దామా అని ఇంకో 10 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిదాకా ఒక్కర్లే, మన ఫ్యామిలీలోనే ఉంటారు మన చుట్టూ. కాకపోతే పైకి మాత్రం స్వీట్గా తీయని తేనె మాటలతో అంతా గడుపుతూ ఉంటారు. మంచిగుండి సూపర్గా ఉండి డబ్బులు బాగా సంపాదించుకుంటే అసలు నిన్ను పొగడినోడు అంటూ ఉండడు. పొర్రపాటున ఎక్కడన్నా ఒక స్టెప్ నిచ్చెనెక్కుతున్నప్పుడు ఒకటి మధ్యలో ఇరిగింది అనుకోండి, టక్కన కింద దాని మీద పడతాం, అది ఇరిగితే ఇంకా కింద పడతాం, అది ఇరిగితే ఇంకా కింద పడతాం. కింద నిలబడి నిచ్చెన పట్టుకున్నవాడు చూసి ఇక మనల్ని అమ్మయ్య అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ వీళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? మీరు కేవలం సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరికో తెలుసా అండి, మీ ఫ్యామిలీలో మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ పెళ్ళైతే గనక భార్యకి. ఓకే, పిల్లలకి ఏంటంటే వాళ్ళకి మనం లైఫ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ ముగ్గురిని కనుక మీరు కన్విన్స్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు రీసెంట్గా, గత ఒక 2-3 monthsలో ఇన్స్టాగ్రామ్లో అట్లీస్ట్ మోర్ దెన్ 5 to 6 people H1B మీద, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈమెయిల్స్ కూడా వస్తున్నాయి నాకు. ఈమెయిల్స్ ఇచ్చి కూడా అడుగుతున్నారు ఏం చేయాలి అంటే. రిస్క్ తీసుకునే ధైర్యము చాలా మందికి లేదు. కానీ కొంతమంది ఏంటంటే రిస్క్ విపచ్చంగా తీసుకుంటారు, భయంకరంగా తీసుకుంటారు, 40 months సక్సెస్ అయిపోతారు. అదే 40 months కింద కూడా పడిపోతారు. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పలేం. ఇప్పుడు మన TCSలో 12,000 జాబులు పోయినాయి. ఆ 12,000లో స్కిల్ ఉన్నోడు ఉండొచ్చు, లేనోడు ఉండొచ్చు, మిడిల్ ఏజ్డ్ పిల్లలు ఎదిగి దగ్గరకు వచ్చి మంచి కాలేజీలకు వెళ్ళే టైంలో, ఫీజులు కట్టే టైంలో జాబులు పోతే ఈఎంఐలు కట్టుకుంటా వాళ్ళ పరిస్థితి అంధకారంగా ఉంటుంది కదా. సో దేనికి కూడా పర్టికులర్గా రేపు ఇది జరుగుతుంది అనేది లేదు మన లైఫ్లో. కాబట్టి మీ H1 ఉన్న వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ వీడియో చేశాను నేను. రిస్క్ 100% రిస్క్ ఈజ్ లైఫ్ అంతే. ఎందుకంటే వెనకాల 100 కోట్లు ఉన్నాయనుకోండి, 50 కోట్లు, లేకపోతే మనకు ఆస్తి ఉంది అది ఉంది అనుకుంటే డిఫరెంట్. పోతే పోయినాయి, ఒక 50 లక్షలు ఖర్చు పెట్టేస్తాం, వెనక్కి వచ్చేస్తాం. సినిమాలలో ట్రై చేస్తుంటారు చాలామంది, చూసారా? ఇప్పుడు ఒకప్పుడు మన మెగాస్టార్ చిరంజీవినే తీసుకోండి, లేకపోతే పెద్ద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా తిట్టించుకొని, ఈవెన్ షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కానీ వీళ్ళందరినీ కూడా నువ్వు హీరో అవుతావా అని నవ్విన వాళ్ళు ఉన్నారు. కానీ బట్ ఇవాళ రోజున దే ఆర్ సూపర్ స్టార్స్. వాళ్ళు రిస్క్ తీసుకున్నారు,
కష్టపడ్డారు. వాళ్ళలాగే రిస్క్ తీసుకుని కష్టపడి అవ్వకుండా తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఎవరితో పోల్చుకోవాలి ఇక్కడ? ఎవరితో పోల్చుకోవద్దు. మీ లైఫ్ మీ లైఫే. ఒక్కడితోటి పోల్చుకుంటే మన లైఫ్ ఎప్పుడు కూడా డౌన్లోనే ఉంటుంది. మనం బాగా సంపాదించుకున్నా మనకు మనమే పెట్టుకుంటాం, మనకు మనమే ఖర్చు పెట్టుకుంటాం, మన ఫ్యామిలీని మనమే చూసుకుంటాం. లేదు సంపాదించలేదు, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా కష్టాలు పడతారు. అన్నిటికీ రెడీ అయిపోయి ఉండాలి. 10 మందికి సమాధానం చెప్పుకునే ధైర్యం కనుక మీకుంటే మాత్రం ఇదే నా మోటివేషను. టేక్ ఏ రిస్క్, గో టు అమెరికా, ఫైండ్ ఏ జాబ్. ధైర్యంగా ట్రై చేయండి. స్కిల్ అప్డేట్ చేసుకొని వెళ్ళండి. నేను చెప్పేది ఏంటంటే స్కిల్ అప్డేట్ చేసుకోండి. సో నేను మీకు ఇచ్చేవి ఒక 2-3 సలహాలు గుర్తుపెట్టుకొని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. నెంబర్ 1, స్కిల్ 100% మీకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఉందేమో తెలుసుకొని వెళ్ళండి. నెంబర్ 2, మీరు వెళ్ళేటప్పుడు పక్కింటోడికి కూడా చెప్పకండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్ప మీ ఇంట్లో వాళ్ళకి కూడా గట్టిగా చెప్పండి. ఎవ్వరికి చెప్పొద్దు. జాబ్ వచ్చే వరకు ఎవ్వరికి చెప్పొద్దు. ఈ సలహా మాత్రం 100% మీరు పాటించాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. నెంబర్ 3, వెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకొని వెళ్ళండి. కన్సల్టెంట్తో క్లారిటీ మాట్లాడుకోండి. మీరు లెటర్స్ కరెక్ట్గా తీసుకోండి. వెళ్ళిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నువ్వు మంచిగా అక్కడ ఏమన్నా వాడు సిబిపి ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి అని చెప్పుకోండి. నెంబర్ 4, మీకు ఇండియాలో గనక జాబ్ ఉంది అంటే మాత్రం ఆలోచించండి. సెలవు పెట్టుకుని వెళ్ళే అంటే లీవ్ తీసుకొని ఒక మెడికల్ లీవ్ వాట్ ఎవర్ సమ్ కైండ్ ఆఫ్ లీవ్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే అలా వెళ్ళండి. లేదు తప్పదు రిజైన్ చేసి వెళ్ళాలి అంటే టేక్ ఎ రిస్క్, గో అహెడ్. ఇవన్నీ వద్దు, నాకు వద్దురా నాయన, రిస్క్ పోతే పోయినా ఒక 5 లక్షలు H1Bకి తగిలేసా, నేను ప్రశాంతంగా ఉంటా, రిస్క్ తీసుకున్న ధైర్యం నాకు లేదు, నాకు జాబ్ ఉంది అనుకుంటారా? నెవర్ ఎవర్ థింక్ దట్ యూ హ్యావ్ ఎ H1B. ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఎవడు అడిగినా సరే నాకు ఇష్టం లేదురా భయ్, పోలేదు, ఏంది అక్కడ, ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్పండి. మార్కెట్ లేదు, నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ జాబ్ ఉంది చాలు, ఐఎమ్ రియలీ హ్యాపీ. మళ్ళీ ఆ థాట్ మీ మైండ్లోకి రాకూడదు. ఎప్పుడైతే అరే వెళ్ళింటే బాగుండేది అనే థాట్ మీ మైండ్లోకి వస్తుందో అక్కడి నుంచే మళ్ళీ మన లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా మారిపోతుంటుంది. ప్రతిదీ కూడా మైండ్ సెట్ అండి. ఆ మైండ్ సెట్ని మనం కంట్రోల్ చేసుకుని కరెక్ట్గా మనం అందరికీ సమాధానం చెప్పుకోగలిగి మనము హ్యాపీగా ఉండి ఏ టెన్షన్ లేకుండా బతికితే అమెరికాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.